హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, బెంజమిన్ నెతన్యాహు చనిపోయినట్లుగా ఒక వీడియో విపరీతంగా వైరల్ అయిపోతుంది సార్. ఇప్పుడున్న నెతన్యాహు అతని బాడీ డబుల్ అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ బాడీ డబుల్ పైన చర్చ జరుగుతుంది. అసలు ఈ బాడీ డబుల్ ఇప్పుడు వాడుతున్నారా? నెతన్యాహు కూడా వాడాడా? అతను ఇప్పుడు బాడీ డబులేనా? గతంలో పుతిన్ వచ్చినప్పుడు కూడా అది బాడీ డబుల్ అని చెప్పేసి అన్నారు. అంటే ఎవరన్నా ఈ విధంగా బాడీ డబుల్ వాడితే అది గుర్తించడానికి కౌంటర్ అటాక్ ఏమి ఉండదా? కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏమి ఉండదా? దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే ఖమేని, ఐతుల్లా అలీ ఖమేని చనిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే ఆయన చనిపోలేదు, ఆయన బాడీ డబుల్ మాత్రమే చంపారు. కానీ ఆయన రియల్ ఖమేని ఉన్నాడని, కొండల్లో దాక్కున్నాడు, అండర్ గ్రౌండ్ బంకర్స్ లో ఉన్నాడని, లేదు రష్యాకు పారిపోయాడని, రష్యా షెల్టర్ ఇచ్చిందని, ఇలాగా రకరకాల వార్తలు ఇప్పటికి కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి మూడు రోజుల నుంచి కూడా బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని, ఎందుకంటే ఆయన 2వ తేదీ ఒక ప్రాంతంలో అటాక్ జరిగిన తర్వాత ప్రజలను పరామర్శించడానికి వచ్చిన విజువల్స్ ఉన్నాయి. అది కూడా బాడీ డబులే, బెంజమిన్ నెతన్యాహు కాదు అతను అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సరే, నిజానికి బెంజమిన్ నెతన్యాహుని చంపేశారా లేదా అనేది మనం నిర్ధారించలేము. ఎందుకంటే మామూలుగా ఒక్కొక్కసారి చంపేసినా కూడా వాళ్ళు యుద్ధంలో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు, లేకపోతే ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోలేదనే కూడా చెప్పే అవకాశం ఉంది. ఇరాన్లో మార్తైర్డమ్ అనేది ఉంటుంది, అమరత్వం అంటారు. సో అందుకని వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఆయన చనిపోయాడని డిక్లేర్ చేయడం వల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున సింపతి వస్తుంది, మా నాయకుడిని చంపేశారని ఇది వస్తుంది. కాబట్టి ఇరాన్ ఒప్పుకుని ఉండే అవకాశం ఇరాన్కు ఉంది. ఒకవేళ చనిపోకపోయినా కూడా ఇరాన్ చనిపోయినాడని ఒప్పుకునే అవకాశం ఇరాన్కి అవసరం. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి బెంజమిన్ నెతన్యాహుని చంపేశారనే దానికంటే కూడా బెంజమిన్ నెతన్యాహు చంపేశారంటే ఇరాన్కి వెయిట్ పెరుగుతుంది, ఇరాన్ కూడా దెబ్బ కొట్టగలిగిందని. కాబట్టి వాళ్ళు బెంజమిన్ నెతన్యాహు చనిపోయినా కూడా చనిపోలేదని చెప్పుకునే అవకాశం ఉంది. బాడీ డబ్బుల్ని వాడుకొని అప్పుడప్పుడు పోయి పరామర్శించడం, లేదు బెంజమిన్ నెతన్యాహు ఉండాడని చెప్పడం, ఇవన్నీ కూడా జరగచ్చు. సో అయితే ఈ నేపథ్యంలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అసలు బాడీ డబుల్స్ని చరిత్రలో ఎవరెవరు వాడారు, ఇప్పుడు ఎవరెవరు వాడుతున్నారు, వాళ్ళు ఎలా వాడతారు, బాడీ డబుల్స్ని ఎందుకు వాడతారు అనేది ఒకటైతే, ఈ బాడీ డబుల్స్ వాడినప్పుడు ప్రత్యర్థుల దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ, ఫోరెన్సిక్ సైన్స్ కానీ, సైబర్ టెక్నాలజీ కానీ వీటిని ఉపయోగించి కనిపెట్టలేరా? ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ అయితే ఇంకా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ద్వారా బాడీ డబుల్ని కనిపెట్టలేరా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. మనం కానీ చూస్తే చరిత్రలో ప్రధానంగా బాడీ డబుల్ ఎక్కువ సార్లు వాడింది స్టాలిన్, రష్యా అప్పట్లో సోవియట్ యూనియన్ నియంత. ఆయన ఫెలిక్స్ దదాయేవ్ అని ఒక డాన్సర్ కమెడియన్, ఆయన ఎక్కువ వాడాడు. ఆ తర్వాత ఆయనే బయటకు వచ్చి నేను ఎక్కువగా స్టాలిన్ లాగా నేను వేషం వేసుకొని మొత్తం చాలా మందిని నమ్మించగలిగానని అతనే చెప్పాడు. ఎందుకంటే అతను కూడా యాక్టరు, డాన్సరు అన్నీ కాబట్టి అతను స్టాలిన్ లాగా ఉండే వ్యక్తిని పెట్టుకొని చేశారు. అట్లాగే అడాల్ఫ్ హిట్లర్ కూడా లేట్ 30s గుస్తావ్ వెల్వర్ అనే ఒక అతను అడాల్ఫ్ హిట్లర్ లాగా చాలాసార్లు యాక్ట్ చేశాడు అనేది చెప్తారు. అట్లాగే ఈడీ అమీన్, ఉగండా నియంత, అతను కూడా అనేక సార్లు చాలా తనలాగా పోలి ఉండే మనుషులను పెట్టేసి తను పబ్లిక్ లేక వాళ్ళని పంపించి తను ఎక్కువగా లోపలే ఉండేవాడు అనేది చెప్తారు. అట్లాగే సద్దాం హుస్సేన్ మీద కూడా అప్పుడే వచ్చింది, ఇతను సద్దాం హుస్సేన్ చనిపోయాడు, అతని బాడీ డబులే ఉన్నాడు అనేది కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. సో సద్దాం హుస్సేన్ వాళ్ళ కొడుకు ఉదయ్ హుస్సేన్ కూడా చాలాసార్లు ఇలాగే వాడారని చెప్తారు. సో ఇది చరిత్ర సంబంధించి బాడీ డబుల్స్ వాడింది. ఇప్పుడైతే పుతిన్ మీద ఎక్కువగా ఇలాంటిది ఉంది. పుతిన్, కిమ్ జాన్ ఉన్, వీళ్ళిద్దరి మీద ఎక్కువగా ఈ పుకార్లు ఉన్నాయి. వీళ్ళిద్దరూ బాడీ డబుల్స్ విపరీతంగా వాడతారు. ఒక్కొక్కరికి 3, 4, 5 మంది బాడీ డబుల్స్ ఉంటారు. వాళ్ళని కొన్ని సందర్భాల్లో అంటే కొంచెం రిస్కీ ఏరియాల్లోకి వెళ్తున్నప్పుడు అవన్నీ కూడా వాళ్ళనే వాడతారు, బాడీ డబుల్స్ని వాడతారు. అట్లాగే డికాయ్ అంటారు, మోసం చేయడానికి కూడా బాడీ డబుల్స్ని వాడతారు. అంటే ఒక రూట్లో
ఒక రకమైన పుతిన్ని బాడీ డబుల్ పుతిన్ పంపించి ఒరిజినల్ గా ఇంకొక పుతిన్ ఇంకొక రూట్ లో వెళ్ళిపోవడం. సో అందరి దృష్టి ఇక్కడ ఉంటది, సైలెంట్ గా ఇంకొక రూట్ లో వెళ్ళిపోవడం, దీన్ని డెకాయ్ అంటారు. సో ఇలాగా కూడా చేసేవాడు పుతిన్ అని. అట్లాగే కిమ్ జాన్ ఉన్ కూడా చేస్తాడు. అట్లాగే అలీ ఖమేనీ కూడా చాలా సార్లు బాడీ డబుల్ ఇరాన్ లో వాడాడని పుకార్లు ఉన్నాయి. అట్లాగే అసద్, మొన్నటి వరకు సిరియా ప్రెసిడెంట్ గా ఉన్న అసద్ కూడా, ఎందుకంటే ఆయన మీద చాలా సార్లు హత్యాయత్నం జరిగింది. అట్లాగే జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు, ఆయన కూడా బాడీ డబుల్ వాడతారని చెప్తారు. సో ఎందుకు వాడతారు వీళ్ళంటే ఆబ్వియస్ రీజన్ ఒకటి, హత్యా ప్రయత్నం. వాళ్ళ మీద వాళ్ళని హత్య చేస్తారేమో అని చెప్పి కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో సెక్యూరిటీ ఇబ్బంది, ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా కష్టం. ఎందుకంటే షార్ప్ షూటర్స్ ఉంటారు, స్నైపర్స్ ఉంటారు, ఎక్కడి నుంచో కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉంది. అందుకని అలాంటి రిస్కీ ప్లేసులకి బాడీ డబుల్ని మాత్రం పంపిస్తారు, తాము వెళ్ళరు అనేది ఒకటి. రెండవది, శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అంటే వాళ్ళ ప్లానింగ్ చేసుకోవాలంటే ఏది బాడీ డబులో ఏది ఒరిజినల్ తెలియదు. ఒకసారి అటెంప్ట్ జరిగిపోయినాక మళ్ళీ అటెంప్ట్ చేయడం చాలా కష్టం. కాబట్టి శత్రువులను కన్ఫ్యూజ్ చేసి ఆ బాడీ డబులా ఒరిజినల్ తెలియకుండా గందరగోళానికి గురి చేసి చేసే ఒక ఇది ఉంటుంది. మూడవ ఇదేంటంటే జబ్బులు చేసినప్పుడు, చాలా సీరియస్ జబ్బులు చేసి ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండాలన్నప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏం జబ్బు అంట, చనిపోయాడని జబ్బు అని రకరకాల పుకార్లు వస్తాయి. కాబట్టి బతుకున్నట్టు యాక్టివ్గా ఉన్నట్టే జనాలకు కనబడాలి. కాబట్టి బాడీ డబుల్ని పెట్టేసి, లేదో ఆయన బాగానే ఉన్నాడని చెప్పి డే టు యాక్టివిటీలో పెట్టడం, ఇది కూడా జరుగుతుంది. మనకి రాజుల కాలంలో కూడా ఇలాంటి కథలు ఉన్నాయి. సో ప్రధానంగా ఈ కారణాలతో బాడీ డబుల్ని వాడతారు. అయితే ఇప్పుడు బాడీ డబుల్స్ని ఎలా తయారు చేస్తారంటే, ఒకప్పుడు ఏంటంటే మనిషిని బోలిన మనిషిని పట్టుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే ఎలా బిహేవ్ చేయాలి, ఈయన ఎలా మాట్లాడతాడు, వాయిస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్పర్ట్లు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ని బేస్ చేసుకొని వీళ్ళు కొద్ది రోజులు ట్రైనింగ్ అయినాక, స్టాలిన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, స్టాలిన్ దగ్గర ఉండి స్టాలిన్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఆ ముఖ కవలికలు ఎలా ఉంటాయి, ఇవన్నీ బాగా స్టడీ చేసి దాన్ని అనుకరించడం అనేది ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఈ ప్లాస్టిక్ సర్జరీ డెవలప్ అయినాక ముఖాన్ని కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసేసి వీళ్ళలాగే ఉండేట్టుగా ఒరిజినల్గానే అన్ని రకాలు ఉంటాయి. వాళ్ళకి కూడా ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో వాయిస్ మొత్తం కూడా వీళ్ళలాగా మార్చడానికి సర్జరీలు చేసి, సర్జరీ తర్వాత వాళ్ళు ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నట్టుగా కూడా తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని. ప్రజెంట్ ఇప్పుడు పుతిన్ కానీ వీళ్ళందరూ కూడా అలాగే ప్లాస్టిక్ సర్జరీల ద్వారా పుతిన్ని పోలిన మనుషుల్ని 4-5 పెట్టుకొని చేస్తున్నారనేది ఒక వార్త. అయితే ఈ బాడీ డబుల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, అప్పట్లోనే నాజీలు కానీ, లేకపోతే అంటే స్టాలిన్కి థ్రెట్ ఎక్కడ ఉందంటే నాజీ ఇంటెలిజెన్స్ ద్వారా స్టాలిన్కి థ్రెట్ ఉంది. అట్లాగే KGBలో ఒక వర్గం కూడా స్టాలిన్ చంపాలనుకుంది అంటారు. సో ఇలాగా ఎలా పసిగడతారంటే, బేసిక్గా ఏంటంటే ఇయర్ షేప్ ద్వారా. ఈ చెవులు అందరికీ యూనిక్గా ఉంటాయి. మన చెవు అనేది ఇంకొకరికి ముఖం పోలి ఉండొచ్చేమో కానీ చెవి సపరేట్గా ఉంటుంది అనమాట. అందుకని చెవుల్ని ఎక్కువ స్టడీ చేస్తారంటున్నారు. ముఖ్యంగా ఇయర్ లోపు, హెలిక్స్ కర్వ్, తర్వాత ముఖానికి సైజు రిలేటెడ్గా చెవి సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ చెవిని ఎక్కువగా స్టడీ చేస్తారు. రెండవది ఏంటంటే ఫేషియల్ అసిమెట్రీ మ్యాపింగ్ అంటారు. అంటే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లు వచ్చేసాయి ఇప్పుడు. ఈ ఫేషియల్ రికగ్నిషన్లో దాదాపు 60 నుంచి 80 ఫేషియల్ పాయింట్స్ని వాళ్ళు తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ డిస్టెన్స్ ఎంత ఉంది, కన్నుకి ఎంత డిస్టెన్స్ ఉంది, తర్వాత నోస్ ఎలా ఉంది, కర్వ్ ఎలా ఉంది, చీక్ బోన్ ఎలా ఉంది, విడ్త్ ఎలా ఉంది, జా లైన్ ఎట్లా ఉంది, ఐబ్రోస్ ఎట్లా ఉన్నాయి, ఇలాగా ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా అక్యురేట్గా ఉన్నాయా లేదా, ఎంత పర్సెంటేజ్ మ్యాచ్ అవుతూ ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేస్తారు. ఇది ప్లాస్టిక్ సర్జరీలో చేసినా కూడా కొంత కనిపెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక దీన్ని ఫోరెన్సిక్ ఫోటోగ్రమెట్రీ అని కూడా పిలుస్తున్నారు. ఫోటోగ్రమెట్రీ అంటే వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు తీసుకొని పరిశీలించడం అనమాట పబ్లిక్గా. ఇక మూడవది గెయిట్ అనాలిసిస్ అంటారు. గెయిట్ అనాలిసిస్ అంటే ఎలా నడుస్తున్నాడు, ఎట్లా అడుగులు వేస్తున్నాడు, చేతులు ఎలా ఊపుతున్నాడు, ఫుట్ యాంగిల్ ఏంటి, షోల్డర్లు ఎలా పెడుతున్నాడు, ఇవన్నీ స్టడీ చేయడం.
అక్యురేట్ గా నేను నీలాగానే అక్యురేట్ గా ఇవన్నీ చేయడం అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో అందువల్ల వీటిని గెయిట్ అనాలిసిస్ చేస్తే కూడా చాలా వరకు దొరికిపోయే అవకాశం ఉంది. అట్లాగే వాయిస్ ప్రింట్ అంటారు. వాయిస్ ప్రింట్ లో పిచ్చి, రితము, వాల్యూము, వాయిస్ ట్రాక్స్ వీటిని అనలైజ్ చేయడం దా కూడా ఎగ్జాక్ట్ గా ఆ వాయిస్ ని వాయిస్ సిమిలర్ గా కనిపించినా కూడా ఇవి చేయొచ్చు అనమాట. మనకు కూడా ఇప్పుడు మిమిక్రీ కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్లోనింగ్ వాయిస్ కావచ్చు వస్తున్నా కూడా వీటి ద్వారా పసిగట్టేయచ్చు అనమాట. అట్లాగే బిహేవియరల్ మైక్రో ప్యాటర్న్స్ అంటారు. అంటే మనకి పైకి కనబడకపోవచ్చు కానీ క్లోజ్ గా స్టడీ చేస్తే మన బిహేవియర్ ప్రతి ఒక్కరికి మాట్లాడేటప్పుడు ఒక రకమైన హావభావాలు వ్యక్తం చేయడం ఉంటుంది. ముఖాల్లో ఫీలింగ్స్ ఒక రకంగా పెడతారు. కొంతమంది బాగా నటించగలరు, చాలా కోపం వచ్చినా కూడా కూలుకుంటారు. కొంతమంది కోపం వస్తే తెలియకనే కనుబొమ్మలు ఇది బిగుసుకోవడం, నా ముక్కు పొట్టలు అదరడం ఇలాంటివి జరుగుతాయి. మైక్రో ఇవి అంటారు. ఆ మైక్రో ఇవి కనిపెట్టి ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్స్ కూడా ఇప్పుడు డెవలప్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మామూలుగా ప్రజల్ని అమర్చొచ్చేమో కానీ సిఐఏ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలని అమర్చడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. కాకపోతే జనాల్ని అమర్చొచ్చు. ఎవరైనా చంపాలనుకునే మామూలుగా వాళ్ళు ఇంత స్టడీ చేయకుండా వస్తే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొచ్చేమో కానీ సిఏఏ లాంటి అమెరికన్ ఏజెంట్, సిఏఏ, మొసాదు ఇలాంటి సంస్థల్ని ఏమార్చడం, బాడీ డబ్బులను పెట్టుకొని ఏమార్చడం అయితే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు బెంజమిన్ నెతన్యాహు చనిపోయి బెంజమిన్ నెతన్యాహు స్థానంలో బాడీ డబ్బులు ఉంటే ఇరాన్ దగ్గర కూడా ఇట్లాంటి సైబర్ టెక్నాలజీలో వాళ్ళు కూడా ప్రపంచ స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళు కనిపెట్టలేని పరిస్థితి ఉండదు. అందువల్ల బెంజమిన్ నెతన్యాహు చనిపోకుండా ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. లేదంటే అవన్నీ కూడా బయట పెట్టేవాళ్ళు ఇరాన్ వాళ్ళు. ఇప్పుడు వస్తున్న అతను బాడీ డబ్బులు అనేది కూడా వీళ్ళు ప్రూవ్ చేసి ఉండేవాళ్ళు. అవేమీ లేదంటే మేబీ అతను సేఫ్ గానే ఉండొచ్చు. ఎందుకంటే అతను ఆఫీస్ మీద ఐఆర్జీసీ వాళ్ళు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వీళ్ళు వేశారు బాంబులు, మేము వేసామని చెప్తున్నారు కానీ చనిపోయాడని వీళ్ళు కూడా డిక్లేర్ చేయట్లేదు. కానీ చనిపోయాడని వార్తలు అయితే వస్తున్నాయి. యుద్ధం జరుగుతున్నప్పుడు అనేక కాన్స్పిరసీ థియరీలు బయటకు వస్తుంటాయి. అవి నిజమా కాదనేది నిర్ధారించడం వెరీ డిఫికల్ట్ థింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.